ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మీ చుట్టూ కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు చూస్తున్నారేమో, అనేకమైన శ్రమలు కలుగుతున్నాయేమో, ఇబ్బందులు ఆవేదనలు చుట్టుముట్టాయేమో, దేనివల్ల నాకు ఏ ఆపద వచ్చి పడుతుందో, ఎవరి నుంచి నాకు ఏ హాని కలుగుతుందో, ఏ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి ఈ రోజున భయపడుతూ ఉన్నారేమో, కలవరపడుతున్నారేమో. అయితే దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. నిజమే, నీ జీవితంలో శ్రమ కలుగుతుండొచ్చు, నీ జీవితంలో ఇబ్బంది కలుగుతుండొచ్చు, కానీ అవి నిన్ను నశింప చేయటకు శక్తి లేనివి ప్రియ దేవుని బిడ్డ. లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. నిజమే, దేవుడు లోకాన్ని జయించి ఉన్న దేవుడు. ఆయన ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడు, ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, ప్రతి ఆవేదన నుంచి నిన్ను విడిపించి నిన్ను బలపరిచి నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. మాటలు వింటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. 1000 మంది నీ పక్కన కూలినా, 10,000 మంది నీ కుడి పక్కన పడినా నీకే అపాయము కలగదని వాగ్దానం చేసిన దేవుడు. యెహోవా నీకు ఆధారంగా ఉన్న నీ రోజులు దేవుని నువ్వు ఆధారం చేసుకొని ఆయన నీతిని అనుసరిస్తూ, ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ నువ్వు నడిపింపబడుతున్నంత కాలము ఎంతమంది నీకు విరోధంగా లేచినా దేవుడు నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించాడు. సౌలు ప్రతిదినం దావీదును తరుముతున్నాడు, కానీ సౌలు దావీదును పట్టుకోలేకపోయాడు. దావీదును సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకొని నడిపింపబడుతున్న వ్యక్తి. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని నిలబడు. గొప్ప కృపను అనుభవిస్తావు, గొప్ప క్షేమాన్ని, గొప్ప నెమ్మదిని నువ్వు కన్నులారా చూస్తావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. వాగ్దానాన్ని వింటున్న వారందరి జీవితాల్లో తండ్రి నెమ్మది కలగచేయండి, వారిని ఆవరించిన భయం నుంచి విడిపించండి. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదున్న ప్రభు. నిజమే, ఈ రోజు నీ బిడ్డలు శ్రమలు ఆవరించి ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందుల్లో ఇక్కట్లు చిక్కబడి ఉండొచ్చు, కానీ ప్రభా వారిని క్షేమంగా మీరు విడిపించి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి, వర్ధిల్లింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.